హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్ కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. దయచేసి వీడియో ఆన్ చేసి వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్ కి. సో నా వాయిస్ క్లియర్ గా వినబడుతుంది అందరికి? లేదు లేదు ప్రభుజీ, క్లియర్ లేదు. క్లియర్ గా లేదా? లేదు కెన్ ప్రభు. సంబడి ఎల్స్ కన్ఫర్మ్? వేరే ఎవరైనా? ఎస్ ప్రభుజీ, కొంచెం ఏదో ఒక రకంగా వస్తుంది ప్రభుజీ. సమ్ రీసౌండ్ టైప్స్ లాగా గరగర ఓకే గరగరగా అలా గరగర అనిపిస్తుంది. వస్తుందా? ఎస్ ప్రభుజీ. So this దూరంగా is మాకు my క్లియర్ గానే వస్తుంది. so this is my new laptop, and something is problematic with the speakers. Mic. 1 minute ఇవ్వండి, సెట్ చేస్తాను. So I've changed my headphones. How is it now? Better? క్లియర్ ప్రభుజీ. ఇప్పుడు ఎస్ ప్రభు, ఇప్పుడు చాలా బాగుంది. Okay, perfect. So somehow that headphone is not working. Okay. ఓకే, సో అందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో 11వ అధ్యాయము మనం చర్చిస్తున్నాము. 11వ అధ్యాయంలో 50 వరకు మనం ఆల్రెడీ కవర్ చేసాము పోయిన క్లాస్లో. ఇప్పుడు 51, 52 చూడడానికి ప్రయత్నిద్దాం. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయండి, నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. 51st వర్స్. సత్యవతి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ దండవత్ ప్రణాం ప్రభుజీ. దండవత్ ప్రణాం మాతాజీ. హరే కృష్ణ. చదవండి, స్క్రీన్ మీద ఉంది. ఓకే ప్రభుజీ. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేత ప్రహృతిం గతః. ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుడిని అతని మూల రూపంలో చూచినప్పుడు ఇలా అన్నాడు: ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ మానవుని వంటి రూపమును చూసి ఇప్పుడు నా మనసు శాంతించింది. నేను నా సహజ స్వభావమును తిరిగి పొందాను. హరే కృష్ణ. ఈ 52 కూడా చదవండి మాతాజీ. ఓకే ప్రభుజీ.
శ్రీభగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీ భగవానుడు పలికాడు, అర్జున, ఇప్పుడు నీవు చూస్తున్న నా ఈ రూపమును చూడటానికి దుర్లభమైనది, ఎంతో ప్రియమైనట్టి ఈ రూపమును చూసే అవకాశమును ఒక్క నిమిషం ప్రభుజీ దేవతలు కూడా నిత్యము కోరుకుంటారు. హరే కృష్ణ. ఇక్కడ నాకు ధన్యవాదాలు. స్క్రీన్ కొంచెం పెద్దదైంది ప్రభుజీ, సారీ నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. సో 50వ శ్లోకంలో మనం పోయినసారి చూసినట్టు సంజయుడు చెప్తున్నారనమాట, ఏ విధంగా భగవంతుడు అర్జునుడు రిక్వెస్ట్ చేసిన తర్వాత భగవంతుడు చతుర్భుజ రూపాన్ని ఫస్ట్ చూపిస్తారు, దాని తర్వాత ద్విభుజ రూపాన్ని చూపిస్తారు. అదైన తర్వాత అర్జునుడు చెప్తారనమాట, ఈ యొక్క దృష్ట్వేదం మానుషం రూపం. 51వ శ్లోకం చూడండి అందరూ. సో మానుషం రూపము అని అంటే మానవుడి వలె ఉన్నటువంటి రూపము, కానీ మానవుడు కాదు. ఇది ఎలా అర్థమవుతుంది ఒకసారి ఆలోచించండి లాజికల్గా. ఇప్పుడు భగవంతుడు అంటే కృష్ణుడు తన స్వేచ్ఛతో ఈ యొక్క విశ్వరూపాన్ని చూపించారు, మళ్ళీ చతుర్భుజ విష్ణు రూపాన్ని చూపించారు, మళ్ళీ ద్విభుజ రూపాన్ని చూపించారు. సో అటువంటి వ్యక్తి మానవుడు ఎలా అవ్వచ్చు? అది సాధ్యం కాదు. ఎందుకంటే మానవుడికి విశ్వరూపం చూపించడం లేకపోతే రూపం మార్చడం అనేది ఈ విధంగా సాధ్యం కాదు. వేషం వేసుకోవడం వచ్చు, కానీ యూ కెనాట్ చేంజ్ ద రియల్ ఫామ్. కానీ కృష్ణుడు అది చేసి చూపించారనమాట. సో అందుకని ఈ మానుషిం రూపం అని చెప్పినట్టు ప్రత్యేకంగా అర్జునుడు దేని గురించి మాట్లాడుతున్నారు? ద్విభుజ రూపం గురించి. ఎందుకంటే మానవులకే 2 చేతులు ఉంటాయి అన్నమాట, రైట్? అది అందరికి తెలుసు. సో అందుకనే కృష్ణుడి రూపం మానవుడిలాగా ఉంటుంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు రూపం మానవుడిలాగా ఉంది అని చెప్పరాదు, ఎందుకంటే అందులో ఐశ్వర్యం ఉంది, అవునా? 4 చేతులు ఉన్నాయి, శంఖ చక్ర గదా పద్మ ఉంది, కిరీటం ఉంది, బంగారు ఆభరణాలు, చాలా చాలా ఒక ఐశ్వర్యం ఉన్నటువంటి భగవంతుడు ఎలా ఉంటారో అలా ఉన్నారు. కానీ కృష్ణుడిని మీరు చూస్తే, అంటే కృష్ణుడి అసలైన రూపంని, అది మానవుడిలాగానే ఉంటారు. ఎందుకంటే బృందావనంలో గోపబాలుడు కాబట్టి. అందుకనే సో గోపబాలుడు ఏదో కిరీటం వేసుకొని చేతులు ఆయుధాలు పట్టుకొని తిరగడు. గోపబాలుడు అంటే ఊర్లో ఉండే ఒక అబ్బాయిలాగా ఉంటాడు, ధోతి కట్టుకొని, చేతిలో వేణు ఉంది, నెమలి పిచ్చం వేసుకున్నాడు. సో ఈ విధంగా మానవుడిలాగా ఉంటారనమాట. సో అందుకనే పోయిన శ్లోకంలో ఎప్పుడైతే భగవంతుడు ఇలా చతుర్భుజ రూపం చూపించి తర్వాత ద్విభుజ రూపం చూపించారన్నదో దాని గురించే మాట్లాడుతుంది. మానుషం రూపం అంటే ఇది కృష్ణుడి 2 చేతులు ఉన్నటువంటి ఒక రూపం గురించి చెప్తున్నారు అనమాట. అయితే మానుషం రూపం అన్నప్పుడు ఇక్కడ మానవుడి వల్లే ఉంది, ఇది మానవుడు కాదు. దీని గురించి కృష్ణుడు ముందు కూడా చెప్పారు అనేక శ్లోకాలలో. అవజానంతి మాం మూఢా మానుషిం తనుమాశ్రితాం అని చెప్పారు. అక్కడ కూడా ఈ మానుషిం అనే పదాన్ని కృష్ణుడే స్వయంగా ఉపయోగించారు. ఏమని? అవజానంతి మాం మూఢ. మూఢ అంటే పిచ్చివాళ్ళు. సో ఈ పిచ్చివాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఎవరికైతే కృష్ణుడి యొక్క తత్వం తెలీదు, అటువంటి వాళ్ళు ఏమనుకుంటారు? మానుషం తనుమాశ్రితం. అయితే వాళ్ళు అనుకుంటారు కృష్ణుడు కూడా ఒక మానవుడి యొక్క శరీరాన్ని తీసుకొని వచ్చాడు, ఈయన కూడా మానవుడే. ఫర్ ఎగ్జాంపుల్ మాయావాదులు ఉన్నారు. సో మాయావాదులు నిరాకార బ్రహ్మము మీద వాళ్ళు లీనం అవ్వాలనుకుంటారు, అందులో లీనమైపోయి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని పోగొట్టుకోవాలని అనుకుంటారు. కానీ ఇంకో తప్పేం వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కృష్ణుడు ఎప్పుడైతే ఇక్కడ అవతరిస్తారో ఆ కృష్ణుడి అవతరణ కూడా మాయా ప్రభావం వల్ల జరిగింది అని అంటారు. రెండవది, కృష్ణుడి శరీరము కూడా భౌతికము అని కూడా అంటారు. సో ఇది కరెక్ట్ కాదు. సో అందుకనే మనకి చైతన్య మహాప్రభుల వారు చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ చేశారు. ఏమని? మాయావాద భాష్య సునిలిహయ సర్వనాశ్. ఎప్పుడైతే మాయావాదాన్ని ఎవరైతే వింటారో అందులో ఉన్నటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు, అది ఒక వ్యక్తి యొక్క భక్తి జీవితం అనేది నాశనము అయిపోతుంది.
సో అందుకని ఎప్పుడు కూడా మనము వైష్ణవ సంప్రదాయంతోనే ఈ భక్తి యొక్క జ్ఞానము పొందాలి, ఎవరైతే విష్ణు భక్తి చేయాలని కోరుకుంటున్నారో. అలా. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా దాని తర్వాత కృష్ణుడు చెప్పారు, ఎందుకు అలా అందరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? అరే, మానవుడి రూపంలో వచ్చారు, అద్భుతమైన కార్యాలు కూడా చేస్తున్నారు. మరి చాలా మంది అందులో ఈయన మానవుడే, మేబీ కొంచెం ఎక్కువ శక్తి ఉందేమో అంతే, కానీ మానవుడే అలా అనుకుంటున్నారు చాలా మంది. వాళ్ళ కోసమే అన్నారు కదా కృష్ణుడు అవజానంతి మాం మూఢ అని. సో దాని కారణం ఏం చెప్పారు? నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత అని చెప్పారు. నాహం ప్రకాశ సర్వస్య, నేను అందరికీ ప్రకాశవంతమైనటువంటి వాడిని కాదు. అంటే అందరూ నన్ను తెలుసుకోలేకపోతారు. ఎందుకు? యోగమాయా సమావృత. సో మాయా ప్రభావం వల్ల ప్రత్యేకంగా జనాలు ఎవరైతే మాయా ప్రభావంలో ఉన్నారో అటువంటి వాళ్ళు భగవంతుని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు? ఈ లోకంలో ఇప్పుడు చూడండి, మనము 2025లో ఉన్నాము. పీక్ ఆఫ్ టెక్నాలజీ, పీక్ ఆఫ్ అన్ని పీక్గా ఉన్నాయి ఈ కాలంలో. పీకల దాకా వచ్చేసాయి అన్ని. దాని అర్థం ఏంటంటే ఎవ్రీబడి సో మచ్ స్ట్రెస్డ్ అవుట్, ఏం చేయాలనో తెలియట్లేదు. ఇదేదో ఎక్కువ చేసి చెప్పట్లేదు. ఐ మీన్ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద అవుటర్ వరల్డ్. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా చాలా చాలా రిస్కీ అయిపోయాయి. అన్ని కంపెనీస్ ఫైరింగ్ చేస్తున్నాయి. జస్ట్ టీసీఎస్ రీసెంట్గా సండేకి అనౌన్స్ చేసింది నిన్నే 12,000 ఎంప్లాయీస్ని తీసేస్తుందని. సో టీసీఎస్ జనరల్గా లే ఆఫ్ చేయదు హిస్టరీలో, కానీ దాట్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఇట్. సో భౌతిక జగత్ అంటే అల్టిమేట్లీ ఫర్ ద కంపెనీ మనీ మ్యాటర్స్. ఎస్ ఆర్ నో? వాళ్ళు కాస్ట్ కటింగ్ చేసి ప్రాఫిట్స్ పెంచుకోవడానికి దే కెన్ డూ ఎనీథింగ్. సో ఆ విధంగా ద పాయింట్ ఇస్, మనం అన్ని పీక్లో ఉన్నాం, అయినా కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. జాబ్ స్టెబిలిటీ లేదు, రిలేషన్షిప్స్ కూడా స్టేబుల్ లేవు. ఎన్ని కేసులు మనం చూస్తూ ఉంటాం రోజు, ఎన్ని కేసులు న్యూస్లలో వస్తున్నాయి. అవి కొన్ని దాంట్లో అయితే వైఫ్ హస్బెండ్ని మర్డర్ చేసేసింది, హస్బెండ్ వైఫ్ని. ఇవన్నీ కూడా ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, ఇవి జస్ట్ న్యూస్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలాంటి కేసెస్ వస్తున్నాయి. తల్లిదండ్రులు కలిసి పిల్లల్ని చంపేశారు, అటువంటి కేసులు కూడా ఉన్నాయి. ఐ మీన్ అన్ఇమాజినేబుల్. కలియుగం ఏ విధంగా వృద్ధి చెందుతుందనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో అంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చినా, అన్నీ వచ్చినా కానీ దెర్ ఈస్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్ ఎన్వైరన్మెంట్ అనమాట. నో బడీ ఈజ్ హ్యాపీ. కరెక్ట్. సో ఆ విధంగా ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే భగవంతుడు చెప్తున్నాడు, అందరు మాయా ప్రభావంలో ఉన్నందువల్ల భగవంతుడిని అర్థము చేసుకోలేకపోతున్నారు. సో నేను చెప్పిన ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఇంత బెస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ, అన్నీ ఉన్నప్పటికీ దే ఆర్ నాట్ హ్యాపీ. ఇట్ మీన్స్ దే ఆర్ కంప్లీట్లీ అండర్ మాయా. దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు నా అసలైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది అనేది వాళ్ళకి అర్థమైంది. ఆల్దో ఈ అసలైన ఆనందం ఈజీగా యాక్సెసిబుల్గా ఉంది ప్రభుపాదుల వారి కృప వల్ల. మీరు అలా చెప్పరాదు, ప్రభుజీ నాకేంటంటే నేను దౌర్భాగ్యవంతుణ్ణి, నాకు భగవద్గీత చదివే అవకాశం దక్కలేదు, కృష్ణ భక్తి చేసే అవకాశం దక్కలేదు. ఎవరు చెప్పరాదు ఈ కాలంలో, అట్లీస్ట్ ఇన్ ఇండియా. ఎవరైనా చెప్పగలుగుతారు? ఎంత ఏదైనా కానీ అన్నీ యాక్సెసిబుల్గా ఉన్నాయి. మీరు ఏదో ఒక ఆఫ్రికాలో జంగల్లో ఉన్నా కానీ స్టిల్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్. ఇంటర్నెట్ ఉంది. ఎస్ సార్. త్రూ ఇంటర్నెట్ యూ కెన్ లిజన్ టు ఎవ్రీ క్లాస్. చాలా మంది భక్తులకి ఇంటి దగ్గర లేకపోవచ్చు సత్సాంగత్యము, బట్ ఇంటర్నెట్ ఉంది, క్లాసులు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో లేనిది ఏంటంటే ఇంట్రెస్ట్. అదొక్కటే లోపము, ఇంకేం లేదు. అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్. సో మాయా ప్రభావం వల్ల భక్తులు కృష్ణుడిని తెలుసుకోగలుగుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, కృష్ణుడిని పూజిస్తున్నారు, కృష్ణుడి యొక్క నామాల జపం చేస్తున్నారు, కానీ వేరే వాళ్ళకి దాంట్లో ఇంట్రెస్ట్ లేదు. సో వాళ్ళు మాయాప్రభ. అందుకనే మాయా జవనికాఛన్నం అజ్ఞాధోక్షజం అవ్యయం నలక్ష్యసే మూఢదృశ నటో నాట్యధరో యథ. కృష్ణుడు ఎదురుగా ఉన్నా కానీ వాళ్ళు గుర్తించలేరు, ఎందుకంటే మాయా ప్రభావం వల్ల. భగవద్గీత ఉంది, ఎంత ఈజీగా యాక్సెసిబుల్గా ఉంది. అంటే ఇది ఎలా అంటే చేతులు జోడించి చెప్పాలనే ఫీలింగ్ వస్తుంది జనాలకి. ఒక్కసారి చదవండి అయ్యా, మీ లైఫ్ మారిపోతుంది. నువ్వు ఏ దానికోసం అయితే వెతుకుతున్నావో, నువ్వే ఆనందం అయితే వెతుకుతున్నావు, అది భగవద్గీతలో ఉంది. చదవయ్యా ఒక్కసారి. అయినా కానీ చదవడానికి రెడీగా లేరు. సరే, చదవ దాంట్లో ఇంట్రెస్ట్ లేదు, క్లాసులకు రండి. ఎందుకంటే చదవడం దాంట్లో ఇంకా వినడం దాంట్లో వినడం కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకు? చదవడం దాంట్లో ఒక్కొక్క లైన్ని అర్థం చేసుకోవడానికి యూ హ్యావ్ టు రియలీ
యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ మూవ్ అహెడ్. వినడం దాంట్లో మీరు తల ఊపినా పర్వాలేదు, ఆ క్లాస్ చెప్పడానికి చెప్తూనే ఉంటాడు. మీ పని మీరు కానివ్వండి, ఆయన పని ఆయన కానిస్తాడు. సో ఇట్ ఈస్ లిటిల్ ఈజీ. అండ్ ఆల్సో వినేటప్పుడు క్లాస్ ఎవరైతే చెప్తున్నారో ఆ క్లాస్ చెప్పేటైనా ఆల్రెడీ కంటెంట్ ప్రిపేర్ చేసి దాన్ని సులభంగా ఎలా చెప్పాలి, ఈజీగా ఎలా చెప్పాలని ఆల్రెడీ ఉదాహరణలన్నీ రెడీ చేసుకొని వస్తారు. సో దాని ద్వారా ఏమవుతుంది, మనకి ఈజీ అవుతుంది అర్థం చేసుకోవడం. అది రీడింగ్లో పాసిబుల్ కాదు. రీడింగ్లో ఒక టఫ్ లైన్ వచ్చింది అనుకోండి, ఇక మీరు తలగొక్కొని అర్థం చేసుకోవడమే తప్ప వేరే ఆప్షన్ ఉండదు మీ దగ్గర. సో యూ విల్ బి స్టక్, రైట్? సో అలా. సో నేను ఒకసారి పూణేలో ఉన్నప్పుడు న్యూ ఇయర్ జరుగుతుందన్నమాట. సో అందరు న్యూ ఇయర్ పార్టీ చేస్తున్నారు. సో న్యూ ఇయర్లో ఒక ట్రెండ్ ఉంది. ఏంటో ట్రెండ్, రాత్రి పడుకోకూడదు, అయినా 12 గంటలు. December 31 12 క్రాస్ అయింది, 1 January వచ్చింది. సో ఆ మూమెంట్ని కొంచెం ఆస్వాదించాలి అనే కోరికతో చాలామంది పడుకోరు. సో నేను కూడా అనుకున్నాను, దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా, నేను కూడా పడుకోను. సో దెన్ ఐ ఓపెన్ శ్రీమద్ భాగవతం ఈవినింగ్ 8 o'clock అండ్ 1 o'clock దాకా భాగవతం చదివాను. 1 o'clockకి భాగవతం బంద్ చేసి పడుకున్నాను. ఇది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్. సో ద పాయింట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్, సో ఇది ఎందుకు చెప్పాను ఉదాహరణ, ఎందుకంటే అందులో ఒక చోట ఒక కాన్సెప్ట్ వచ్చింది, అది అర్థం కాలేదు. దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు 2 hours పట్టింది. రైట్? అదే ఒక వ్యక్తి ద్వారా క్లాస్ ఇని ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ మచ్ ఈజియర్ ఫర్ మీ, రైట్? సో ఆ విధంగా ఇంత ఈజీ చేసిన తర్వాత కూడా జనాలకి ఇంట్రెస్ట్ లేదు. సరే, జనాలకి ఇంట్రెస్ట్ కలిగించాలని పాపం ప్రణవానంద ప్రభు లాంటి వారు వారి యొక్క టాక్ని కొంచెం హాస్యము మిక్స్ చేసి, కొంచెం జోకులు ఇవి అవి అన్నీ మసాలా అంతా మిక్స్ చేసి ప్రెజెంటబుల్గా చేస్తున్నారు. వారు క్లాస్లో అసలు జోకులు చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఇది ప్యూర్ శుద్ధమైన భగవద్గీత భాగవతం క్లాసులలో జోకులు ఎందుకు కొట్టాలి చెప్పండి? అయినా కానీ వారు చేయాల్సి వస్తుంది పాపం, జనాలని అట్రాక్ట్ చేసి హోల్డ్ చేసి పెట్టాలంటే. అదర్వైజ్ ఇఫ్ సంబడి స్పీక్స్ లైక్ సుఖదేవ్ గోస్వామి, అందరు సగం మంది ఖాళీ అయిపోతారు. ఓన్లీ సిన్సియర్ మెంబర్స్ కూర్చుంటారు అక్కడ. సో అందుకని ఇవన్నీ చేయాల్సి వస్తుంది. గోపాల్ ప్రభు కూడా అదే ట్రై చేస్తున్నారు. సో ఈ విధంగా ఇంత రకాలుగా ఫెసిలిటీ ఉన్నప్పటికీ తీసుకోవట్లంటే మాయా ప్రభావం వల్ల. సో అదే చెప్తున్నారు అనమాట, అందరికీ అర్థము కాదు. సో దట్ ఈస్ ద వన్ పాయింట్ వి అండర్స్టాండ్. సో అందుకని కృష్ణుడు అవతరించినప్పటికీ చాలా మంది కృష్ణుడు చూశారు. చూడడం కాదు, ఇప్పుడు దుర్యోధనుడు మాట్లాడాడు కూడా. అరే, మనం ఇన్ని 16 మాలలు చేసి ఇంత దీక్ష తీసుకున్న తర్వాత కూడా కృష్ణుడు దర్శనం కూడా ఏం కావలేదు. అంటే పర్సనల్గా మాట్లాడేటటువంటి దర్శనం. మరి దుర్యోధనుడు డైరెక్ట్గా పర్సనల్గా మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడు, ఏదేదో అంటున్నాడు. సో అయినా కానీ దాని ఎటువంటి లాభము తనకి దక్కలేదు, ఎందుకంటే తను కూడా మాయా ప్రభావంలో చిక్కిపోయి ఉన్నాడు. సో అందుకనే భీష్ముడు ఏమన్నారంటే యన్మన్యసే మాతులేయం అని అన్నారు. ఎవరికి? యుధిష్ఠిర్ మహారాజ్కి. ఎవరినైతే నువ్వు ఈయనని ఇన్ని రోజులు మెటర్నల్ కజిన్, మాతులేయం అంటే మెటర్నల్ కజిన్ అంటే బావమరిది, రైట్? దట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్ ఇన్ తెలుగు, రీసెంట్గా నేర్చుకున్నాను నేను. సో ఎవరినైతే నువ్వు బావమరిది అనుకుంటున్నావో యుధిష్ఠిరా, ఆయన బావమరిది కాదు, ఆయన పూర్ణ పురుషోత్తమ భగవానుడు అని చెప్పారు. సో ఆ విధంగా చెప్పి అప్పుడు భీష్ముడు శరీరాన్ని త్యజిస్తారనమాట. సో ఆ విషయము ఎంతోమంది విన్నారు అక్కడ, వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఈయన పూర్ణపురుషోత్తమ భగవానుడా? ఓ, అన్ఇమాజినబుల్ ఫర్ సమ్ ఆఫ్ ద పీపుల్. బట్ పీపుల్ లైక్ అర్జున అండ్ ఎవ్రీవన్, వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. వాళ్ళు ఆల్రెడీ సఖ్యరసంలో ఉన్నప్పటికీ దే ఆర్ అవేర్ దట్ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సో ఆ విధంగా గొప్ప గొప్ప వాళ్ళే అర్థం చేసుకోలేకపోయారు. అందుకని నవేద కశ్చిత్ భగవంశ్చికీర్షితం తవేహ మానస్య నృణాం విడంబనం అని కుంతీదేవి చెప్తుంది. మీ యొక్క కార్యాలు చాలా చాలా విడంబనంగా ఉంటాయి, దాన్ని అర్థం చేసుకోవడం సాధ్యము కాదు. సో అందుకనే ఇప్పుడు చూడండి నరసింహస్వామి లీలలు. ఇప్పుడు మహా అవతార్ నరసింహ మూవీ చాలా ఫేమస్ అయిపోయింది, అందరు డివోటీస్ వెళ్తున్నారు, థియేటర్లో చూస్తున్నారు, ఇమోషనల్ అవుతున్నారు. సో దిస్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ నరసింహస్వామి గురించి సాధారణమైన జనాలకి తెలియడం కోసం. అదర్వైజ్ డివోటీస్ వాళ్ళు ఎన్నోసార్లు భాగవతంలో కథ విన్నారు, రైట్? కానీ చాలా మందికి, ఈవెన్ ఇన్ ద హిందూ కమ్యూనిటీ, మెనీ ఆఫ్ ది పీపుల్ ఇదంతా కూడా మైథాలజీ ఉండొచ్చు అని అనుకుంటారు. ఎవరైతే సరైన సంప్రదాయం ద్వారా నేర్చుకోలేకపోతున్నారు, ఎవరైతే శ్రద్ధ లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇట్స్ జస్ట్ మైథాలజీ. ఆర్ హౌ కెన్ సంబడి హ్యావ్ అ లయన్ ఫేస్? దట్స్ నాట్ పాసిబుల్, రైట్? సో
అటువంటి అంటే ఇదంతా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చేశారేమో ఆ టైంలో. ఈ టైంలో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆ టైంలో కూడా ఇలా స్టోరీలు రాసి ఎంటర్టైన్మెంట్ చేశారేమో ఆ విధంగా. సో ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయి. సో ఆల్దో అలా ప్రజెంటబిలిటీ చాలా బాగుంది అందులో, ఆ మూవీలో అంతా కూడా. బట్ ఎట్ చాలా మంది దాన్ని ఇప్పుడు చూడండి, ఎంతమంది దాన్ని immediate గా చూడగానే డివోటీస్ అయిపోతారు, అందరు అయిపోతారా? అవ్వరు. ఎందుకు అవ్వరు? ప్రభుపాద్ వారు చెప్పారు. ప్రభుపాద్ వారు ఒక వ్యక్తి అడుగుతున్నారు, ప్రభుపాద్ మీరు ఇంత కష్టపడి ప్రచారం చేస్తున్నారు లెఫ్ట్ అండ్ రైట్ ఆల్ ఓవర్ వరల్డ్, అందరూ భక్తులు అయిపోతే ఈ లోకంలో ఎలా నడుస్తుంది ఈ లోకం? అందరూ కూడా ఆశ్రమం జాయిన్ చేస్తే? ఆ? ప్రభుపాదులు ఎవరు అన్నారు, అంత ఎక్కువగా ఊహించకు, అందరు భక్తులు అవ్వరు. అందరు భక్తులు అయిపోతే ఇది భౌతిక జగత్తు కానే కాదు, ఇది కలియుగం కానే కాదు. అవునా? సో అంత ఆ, అసలు అటువంటి సాధ్యం కాదు. సో ప్రభుపాద్ చాలా ఏమన్నారంటే ఒక మంచి స్టేట్మెంట్ చెప్పారు, దట్ రియల్లీ టచ్డ్ మై హార్ట్. ప్రభుపాద్ ఏమన్నారంటే, మరి అందరు భక్తులు అవ్వరా అని అన్నప్పుడు ప్రభుపాద్ ఏమన్నా, అవును అందరు అవ్వరు, ఓన్లీ చాలా 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 తెలివైన వాడే భక్తుడు అవుతాడు. చాలా తెలివైన వాడు, వాడు అర్థం చేసుకున్నాడు, ఇక్కడ ఎన్నిసార్లు చేతులు కాల్చుకున్నాను నేను భౌతిక జగత్తులో, ఇక్కడ మళ్ళీ అటువంటి ప్రయత్నం చేయకూడదు, ఇది అసలైన తెలియగలిగిన వాడు. ఇటువంటి తెలివి కలిగిన వాళ్ళు చాలా చాలా దుర్లభం ఈ లోకంలో అని ప్రభుపాదులు చెప్పి, ఈ మూమెంట్ కూడా అటువంటి వాళ్ళ కోసమే, టైంపాస్ చేసే వాళ్ళ కోసం కాదు ఇది. టైంపాస్ చేసేవాడు వాడు టైంపాస్ చేస్తుంటాడు, వాడు ఎప్పుడు సీరియస్గా తీసుకోడు. సో అందుకనే అందరూ ఎప్పుడు కూడా 100% భక్తులు అవ్వరు, బికాస్ కలియుగా ఇన్ఫ్లుయెన్స్ ఇస్ దేర్, కరెక్ట్. అండ్ కలి తన పని తను చేస్తూ ఉంటుంది, అవునా కాదా? చూడండి కామన్ సెన్స్, సత్యయుగంలో కూడా 100% భక్తులు కాదు. సత్యయుగంలో కూడా హిరణ్యకశిపుడు ఉన్నాడు, త్రేతాయుగంలో రావణుడు ఉన్నాడు, మరి 100% కాదు. అఫ్ కోర్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, నో డౌట్, బట్ స్టిల్ రాక్షసులు ఖచ్చితంగా ఉంటారు. మరి కలియుగంలో మాక్సిమం రాక్షసులే అంటే రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు, కామ క్రోధ లోభ మోహ మదమత్సరములకు మొత్తం గురైనటువంటి వాళ్ళు. సో వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ హియర్? సో ఆ విధంగా, సో అందుకనే బ్రహ్మాండ భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తి లతా బీజ్ అని మనకి ఆ, మా ఆచార్యులు చెప్తున్నారు అనమాట చైతన్య చరితామృతంలో. ఎంతో ఎంతో సౌభాగ్యవంతులకి గురు ఇంకా కృష్ణ దక్కుతారు, అప్పుడు వారి జీవితము సార్థకము అవుతుంది. అలా సో గురువు దక్కడం కూడా ఇట్ ఈస్ అ వెరీ వెరీ గ్రేట్ ఫార్చ్యూన్. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే, నేను కృష్ణ డైరెక్ట్, మధ్యలో ఎవరొద్దు నాకు. సో ఇది రెండవ రకమైనటువంటి అజ్ఞానం అన్నమాట. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం అని చెప్పారు. అంటే 100% గురుం ప్రపద్యేత, గురువు యొక్క ఆశ్రయాన్ని ఖచ్చితంగా యూ హ్యావ్ టు సరెండర్ టు గురు, అదర్వైజ్ యూ కెన్ నాట్ అండర్స్టాండ్ గాడ్. గురువు ఆశ్రయం తీసుకోకుండా మనం భగవంతుడిని అర్థము చేసుకోరాదు, స్వయం కృషితో అర్థమయ్యేటటువంటి విషయము కాదు. సో అందుకనే మనకు అందరూ ఆచార్యులు ఇదే విషయం చెప్పారు. ఈవెన్ ఇన్ ద భజ గోవిందం శంకరాచార్య రైట్స్, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారే. అక్కడ చెప్తున్నా గురుచరణ అంటే గురుచరణాల యొక్క ఆశ్రయాన్ని తీసుకున్నవాడు ఎప్పుడు కూడా నిర్భయంగా ఉంటాడు. సో వై యూ ఫియర్? బికాస్ వీ హ్యావ్ శ్రీల ప్రభుపాద్, వీ హ్యావ్ టేకెన్ హిస్ షెల్టర్, వీ హ్యావ్ గురు మహారాజ్. అండ్ మనలో ఏదో కొన్ని దోషాలు ఉన్నా కానీ వాళ్ళు మన్నించేసి మన రికమెండేషన్ పెడతారు భగవద్ధామం తీసుకెళ్ళడానికి. అంత గొప్ప సహాయం గురువు చేస్తున్నారు. ఈ సంసార చక్రం నుండి మనల్ని బయటికి తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ ఆ గురువు తీసుకున్నారు. ఆ కెపాసిటీ మన దగ్గర లేదు. ఎన్నో ఎన్నో జన్మల నుండి ఎన్నో ఎన్నో జన్మలు ఎత్తి మనం ఇందులో ఇంకా 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 డీప్గా చిక్కిపోయాం. అది అంటారు కదా, క్విక్ శాండ్ అనే ఒక బురద ఉంటుంది చూడండి, దాంట్లో ఒక వ్యక్తి సగం మునిగాడు అనుకోండి, తను ఎంత ప్రయత్నం చేస్తాడు ఇంకా లోపలికి పోతాడు. ప్రయత్నం చేయకుండా ఉంటేనే కొంచెం స్టేబుల్గా ఉంటాడు. సో ఆ విధంగా దిస్ మటీరియల్ వరల్డ్ ఇస్ లైక్ దాట్. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆనందపడడానికి భౌతికంగా వాడు ఇంకా దుఃఖానికే గురవుతాడు, కానీ ఆనందము రాదు. అందుకనే ప్రహ్లాదుడు అన్నారు, దుఃఖౌషధం తదపి దుఃఖం. దుఃఖానికి ఔషధం వెతుకుతున్నారు అందరూ, కానీ ఆ దుఃఖానికి ఔషధం ఏదైతే ఉందో అది ఒరిజినల్ దుఃఖం కంటే ఇంకా దుఃఖం కలిగిస్తుంది. అవునా? సో ఆ విధంగా
ఈ లోకంలో పరిస్థితి అలా దారుణంగా ఉంది. అందుకనే ఒక ప్రామాణికమైన గురువు దక్కడం అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ రేర్. అండ్ అందుకనే బ్రహ్మాండ భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ్. భాగ్యవాన్ అంటే చాలా భాగ్యవంతులు అనమాట. ఎందుకు గురువు ఎవరైతే ఉన్నారో దాని గురించి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు గురువాష్టకంలో చెప్పారు. గురువు భగవంతుడి యొక్క కృపని పొందినవాడు. ఆ కృప యొక్క ఏమంటారు, కృపని తీసుకుని తిరుగుతున్నారు. ఆ భగవంతుడి కృపని తను వేరే వాళ్ళకి పంచుతున్నాడు. సో భగవంతుడి కృప కావాలంటే మీరు గురువు దగ్గరికి రావాల్సిందే. వేరే ఏ అవుట్లెట్ లేదు, ఓన్లీ ఒకే అవుట్లెట్ గురువు దగ్గర. అందుకనే ఏమన్నారు, ఈ సంసార సాగరం ఏదైతే ఉందో ఆ, ఇక్కడ ఇది దావానలంతో పోల్చారనమాట. అంటే ఒక పెద్ద అడవిలో మంట రగిలితే ఎలా ఉంటుంది దానితో పోల్చారు. ఎందుకు పోల్చారు ఈ లోకాన్ని అడవిలో మంట రగలడంతో? ఎందుకంటే అడవిలో మంట ఎవరు రగిలించరు వెళ్ళి, అవునా? కానీ తనకు తానే ఆ మంట రగులుకుంటుంది. అదే విధంగా ఈ లోకంలో సంసార సాగరంలో దుఃఖాలు ఎవరు కోరుకోరు, కానీ వస్తాయి. అందుకనే దీన్ని అడవి మంటతో పోల్చారు, ఫారెస్ట్ ఫైర్తో. ఇంకా ఎందుకు పోల్చారు? రెండవ కారణము, అడవి మంటని మానవ ప్రయత్నంతో మీరు ఆర్పించరాదు. ఒక పెద్ద అడవిలో మంట రగిలింది అనుకోండి, మీరు ఎన్ని ఫైర్ బ్రిగేడ్లు తెచ్చినా ఏది తెచ్చినా కానీ ఆ మంట పోదు. కానీ ఏకైక అరేంజ్మెంట్ వల్ల మంట పోతుంది ఎప్పుడు వర్షాలు వస్తాయి, రైట్? సో అందుకనే త్రాణాయ కారుణ్య ఘనాఘనత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురోహు శ్రీ చరణారవిందం అని అంత అద్భుతంగా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు గురువాష్టకంలో ఒక గురువుకి ఎలా ప్రార్థన అర్పించాలి అనేది చెప్పారనమాట. సో అందుకనే ఆ ప్రార్థనా భావంతో మనము శ్రీల ప్రభుపాదుల వారిని, లేకపోతే మీరు దీక్ష గురువు ఒకవేళ దీక్ష తీసుకుంటే వారికి ఈ విధంగా మనం ప్రార్థించాలి. అప్పుడే మన లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎనీవే, నేను చెప్పినది పాయింట్ ఎందుకంటే ఈ ఈ మానుషం రూపం, భగవంతుడు మానవుడిలాగా ఉన్నారు కానీ ఆయన మానవుడు కాదు. ఈ విషయము గురువు యొక్క కృప ద్వారానే మనకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలా తర్వాత నెక్స్ట్ శ్లోకంలో మీరు చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నమాట. ఆ పాయింట్ కృష్ణుడే చెప్తున్నారు. 52nd శ్లోకము కృష్ణుడు మాట్లాడారు. శ్రీ భగవాన్ వాచ, అవునా? అక్కడ ఒక మంచి పదం ఉపయోగించారు కృష్ణుడు, సుదుర్దర్శం. సుదుర్దర్శం అనే ఒక పదాన్ని ఉపయోగించారు, కరెక్టా? 52లో. సో సుదుర్దర్శం అంటే ఏంటి? ఇది చాలా చాలా దర్శనం పొందడము చాలా అరుదు అని చెప్తున్నారు. వెరీ రేర్ టు బి సీన్. ఇది ఈ ద్విభుజ రూపము అని చెప్తున్నారు. ఇది ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు మాట్లాడారు? ఇది ద్విభుజ రూపం చూపించిన తర్వాత మాట్లాడారు. అయితే ఒకసారి లాజికల్గా ఆలోచించండి. 48వ శ్లోకంలో ఏం చెప్పబడింది? కృష్ణుడు ఏం చెప్పారు? నవేద యజ్ఞాధ్యయనైర్నదానైర్. వేద యజ్ఞాల ద్వారా, శాస్త్రాధ్యయన ద్వారా, దానాల ద్వారా, తపస్య ద్వారా ఈ యొక్క విశ్వరూపాన్ని చూడలేరని చెప్పారు. అక్కడ విశ్వరూపం గురించి చెప్పారు. ఎస్, అంటే విశ్వరూపాన్ని చూడడానికి కూడా ఒక వ్యక్తి వేద యజ్ఞాలు, అధ్యయనాలు, తపస్య, దానము అంతా చేసిన తర్వాత కూడా తనకి అది రాదు అని 48th verseలో చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అది ఇంకా దుర్లభం. ఏది? ఈ ద్విభుజ రూపము. అంటే ద్విభుజ రూపం అంటే దానికి ఒక వర్డ్ కూడా ఉంది, దాన్ని శ్యామ సుందర రూపం అని కూడా అంటారు. సో జనరలీ ప్రభుపాదుల వారు అలాగే రిఫర్ చేస్తారనమాట. శ్యామ సుందర రూపం అంటే కృష్ణుడు ఎవరైతే శ్యామ వర్ణంలో ఉన్నారో, ఇంకా 2 చేతులతో వేణువు వాయిస్తూ త్రిభంగ రూపములో ఉన్నారు, అది శ్యామ సుందరుడు అనమాట. సో అలా ఆ రూపము ఇంకా ఇంకా దుర్లభం. విశ్వరూపమే దుర్లభమైతే ఇది ఇంకా ఇంకా దుర్లభం. సో అందుకనే అంత దుర్లభమైనటువంటి ఆ శ్యామసుందర కృష్ణుడి యొక్క భక్తి చేయగలిగే అవకాశం మనకి పరంపర ద్వారా దక్కింది. ఇట్ ఈస్ నాట్ ఈజీ. మరి మన పరంపరలో కేవలం ఆ శ్యామసుందర కృష్ణుడినే కాదు, వారితో పాటు ఉన్నటువంటి శ్రీమతి రాధారాణి కూడా
మనం ఆరాధిస్తాము. సో అందుకని రాధా కృష్ణ ఏ విధంగానైతే లక్ష్మీ నారాయణ సీత రామ్, అలాగే మనం కూడా రాధా కృష్ణులని ఆరాధిస్తున్నాము. సో ఇది చాలా దుర్లభమైనటువంటి రూపము, చాలా మధురమైనటువంటి భగవంతుడి యొక్క రూపము. సో అలా వి షుడ్ అప్రిషియేట్ దట్ బీయింగ్ ఇన్ దిస్ పరంపర. యా, మనం ఎంత సౌభాగ్యవంతులం అనేది ఇది మనకి ఇప్పుడు బహుశా రియలైజ్ అవ్వకపోవచ్చు, జన్మలే పట్టొచ్చు. ఒక డివోటీ చెప్తున్నారనమాట, ప్రభుపాదుల వారు ఏదైతే చేశారో అది కేవలం అర్థం చేసుకోవడానికి మనకు ఒక 100 జన్మలు కూడా చాలవు అని చెప్పారు. కేవలం అర్థం చేసుకోవడానికి, ఫర్గెట్ అబౌట్ అప్రిషియేటింగ్. కేవలం ఆయన ఏం చేశారు అసలు, ఎంత పెద్ద క్రాంతిని సృష్టించారు. ఇంత మాయా ప్రభావంలో మునుగుతున్నటువంటి ఈ యొక్క భౌతిక జగత్తులో, ఈ భూమండలంలో వారు ఒక పెద్ద క్రాంతిని, ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. దేని ద్వారానైతే ఎంతో మంది, లక్షల కొద్ది మంది శుద్ధమైన జీవితాన్ని బ్రతుకుతున్నారు. ఇంకా చాలా చాలా అరుదైనటువంటి కృష్ణ ప్రేమని వాళ్ళు ఆస్వాదించగలుగుతున్నారు. అందుకే చైతన్య మహాప్రభులు వారు అవతరించారు. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. కృష్ణ ప్రేమని పంచడానికి వచ్చారు. ఈ కృష్ణ ప్రేమ అనే ఈ యొక్క విషయం ఏదైతే ఉందో అది అంత ఈజీగా అందరికీ దక్కదు. చాలా తపస్సులు చేసి ఒక వ్యక్తి బహుశా అష్టసిద్ధులు పొందొచ్చు, లేకపోతే బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళొచ్చు. కృష్ణ ప్రేమ రావడం అనేది అంత ఈజీ కాదు. సో అటువంటి మనకి పరంపర సంప్రదాయంలో మనం కనెక్ట్ అయి ఉన్నాము. సో ఆ యొక్క సౌభాగ్యాన్ని గుర్తించి మనం ఈ యొక్క మార్గాన్ని చాలా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఓకే, సో అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. ఏదైనా ఒక ప్రశ్న ఉంటే తీసుకుంటాను. ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్స్? సో మీరందరూ కూడా మహా అవతార్ నరసింహ మూవీ చూడడానికి ప్రయత్నించండి. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ అండ్ నియర్ బై ఎక్కడైనా థియేటర్లో ఉంటే వెళ్ళండి ఫ్యామిలీతో సహా. నేను కూడా వెళ్ళలేదు ఇంకా. ఐ కుడెంట్ గెట్ టైమ్. నా వీకెండ్స్ అంతా బిజీగా ఉంటాయి. సో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్ మూవీ, బట్ నౌ ఐ విల్ ట్రై టు గో. ఎస్, ఎనీ క్వశ్చన్స్ ఎనీబడి హ్యాస్? ఓకే.